నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, తర్వాత యూట్యూబ్‌లో గానీ ఓలా, ఊబర్ ఇలా ర్యాపిడో లాంటి యాప్స్ వల్ల ఆటో వాళ్ళు మేము చాలా నష్టపోతున్నామని క్లెయిమ్ చేస్తున్నారు. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటది. సో, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఆటో వాళ్ళు నిజంగా దోపిడీకి గురవుతుంటే, ఆ దోపిడీని ఎలా ఎదుర్కోవాలి అని మీకొక ఐడియా ఇవ్వడానికే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా. ఓకేనా? ఇది ఇది మాక్సిమం ఆటో డ్రైవర్‌లందరూ చూడండి. మీరు ఎలా దీన్ని ఎదుర్కోవాలనే విషయం నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సబ్జెక్ట్ తెలియాల. అంతే కదా! మీకు సబ్జెక్ట్ తెలిసినట్లయితే దాన్ని ఎలా అప్లై చేయాలనే విషయం కూడా మీకు అర్థమవుతది. మీకు ఉదాహరణ చెప్తా. మీకు జ్వరం వస్తుంది. మీరు హాస్పిటల్‌కెళ్లారు. డాక్టర్ ఏమంటాడు? ఇది రాగానే ఇది టైఫాయిడ్, ఇది మలేరియా అని టకటక రాయడు. మీరు బ్లడ్ టెస్ట్ చేసి తీసుకురండి అంటాడు. బ్లడ్ టెస్ట్ చేసి తీసుకొనొస్తే మీకు ఏం డిటెక్ట్ అవుతది అందులో? అంటే ఇది మలేరియాకి సంబంధించిన ఇన్ఫెక్షనా? లేకుంటే టైఫాయిడ్‌కి సంబంధించిన ఇన్ఫెక్షనా? లేకుంటే చికెన్ గున్యానా అని ఈ విధంగా ఆ యొక్క రక్త పరీక్షలో బయటపడుతుంది. రక్త పరీక్షలో బయటపడినప్పుడు ఇది పలానా జబ్బు అని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా రాసేస్తారు. దానికి సంబంధించిన ఔషధాలు ఇమ్మీడియట్గా రాసేస్తారు. ఆయన ఒక క్షణం కూడా, కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఇది ఈ జబ్బు కదా, ఏం మందులు రాయాలని ఆలోచించాడు. జబ్బు తెలిస్తే మందులు ఇమ్మీడియట్గా రాస్తాడు డాక్టర్, దాంట్లో డౌటే లేదు. అదే విధంగా మీకు సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి, మీరు ఎలా ముందుకు ప్రొసీడ్ అవ్వాలనే విషయం మీకు అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ను మీకు అందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? నాకు తెలిసి ఇంత సుదీర్ఘమైన వీడియో నాకు తెలిసి మీ ఆటో వాళ్ళ తరపున ఇంకొకరు చేసినారో లేదో నాకు తెలీదు. నా దృష్టికి అయితే రాలేదు. అందుకే నేను మీకు ముందుగా స్పందిస్తున్నా. ఓకేనా? రైట్. సబ్జెక్ట్ నేర్చుకుందాం రండి. విషయం ఏంటంటే, మీకు మార్కెట్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఇదంతా ఒక సెగ్మెంట్లో ఉంటుంది. అవునా? వీళ్ళు ఏం చేస్తారు? మీకు ఆటోలు, టూ వీలర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు క్వశ్చన్ వేస్తా చూడండి. టాటా, మహీంద్రా, బెంజు, జియో, ఎయిర్టెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళెందుకు ఈ యొక్క మార్కెట్లోకి రాలేదు? ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో లాగా ఎందుకు పోటీకి రాలేదు? అంటే మీకు పోటీ అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు మీరున్నారన్నా, మీరు ఒక ఇడ్లీ బండి పెట్టారు. మీకు బాగా నడిచింది అనుకో బిజినెస్. వెంటనే ఏం జరుగుతుంది? మిమ్మల్ని చూసి ఇంకొకటి, అరే ఈడ ఇడ్లీ బండి బాగా జరుగుతుంది కదా, ఇంకొకరు కూడా తెచ్చి నేను కూడా ఇడ్లీ బండి పెట్టుకుంటే బాగుంటుంది కదా, నీకు పోటీగా పెడతాడు. అవునా? కానీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? నువ్వు ఇడ్లీ బండి బాగా జరిగింది అనుకో, కార్పొరేట్ కంపెనీ వాడు ఏం చేస్తుంటే దాని పక్కనే చాయ్ దుకాణం ఓపెన్ చేస్తాడు, దాని పక్కనే పాన్ షాప్ ఓపెన్ చేస్తాడు. అర్థమవుతుందా? ఇట్లా వాళ్ళ యొక్క ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఆ ఆలోచనలు క్యాచ్ చేయలేరు. ఎందుకంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను కాదన్నా, ఎందుకంటే సబ్జెక్టు, దాన్ని అప్లై చేసుకునే విధానము, చదువు ఇవి కూడా ఇంపార్టెంట్ అవుతాయి అనేది నా ఉద్దేశం. అంతే తప్ప మిమ్మల్ని ఏదో మీకు చదువు లేదన్నట్టు నేను అంటలేదు. ఐఎమ్ రియలీ సారీ మీరు ఆ విధంగా అన్నట్లయితే. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అర్థం కావాలన్నా ఫస్ట్, అందుకోసం ఈ ఉదాహరణ చెప్పిన. రండి ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు ఈ టాటా వాళ్ళు చిన్న కంపెనీనా? కాదు. మహీంద్రా, బెంజ్, ఇంకా తర్వాత జియో, ఎయిర్టెల్ ఇవన్నీ చాలా పెద్ద కంపెనీలు. కానీ వీళ్ళెందుకు ఓలా, ఊబర్లా, ర్యాపిడో లాగా రావట్లేదు? ఆలోచిస్తున్నారా? ఇంకా అంతేకాదు, ఇప్పుడు మారుతి సుజుకి ఉంది. 4 వీలర్లో మన ఇండియాలో చాలా టాప్, ఆటోమొబైల్ రంగంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ వీళ్ళెందుకు ఓలా, ఊబర్, ర్యాపిడో లాగా వాళ్ళు 2 వీలరు, 3 వీలర్కు ఆ సెగ్మెంట్లోకి రాలేదు? నా క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? అదేవిధంగా హీరో ఉంది, హోండా ఉంది, యమహా కంపెనీలు ఉన్నాయి, చిన్న కంపెనీలు ఇవన్నీ. అంతేకాకుండా అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, క్యాషిఫై అనే కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా సేమ్ మార్కెట్లో సరుకులు డెలివరీ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? వీళ్ళకి పోటీగా రాలే వీళ్ళు ఎవరు కూడా. అంతేకాకుండా స్విగ్గీ, జొమాటో కూడా ఉంది. వీళ్ళకి పోటీగా రాలే. వాళ్ళ సెగ్మెంట్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఓయో రూమ్ సెగ్మెంట్ వేరు, అబి బస్సు, రెడ్ బస్సు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బిజినెస్లు ఉన్నాయి. ఎవరి బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళంతా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద బేస్ అయినారు. కానీ ఒకరికొకరు క్రాష్ అవ్వరు, ఒకరికొకరు పోటీ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఇడ్లీ బండి పెడతాము, మనం కూడా వానికి పోటీకి ఇంకో ఇడ్లీ బండి పెట్టుకుంటాం. అది మన నాలెడ్జ్. కానీ కార్పొరేట్ ఇండస్ట్రీలో ఏంటంటే, నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావు కదా, నేను ఇంకో బిజినెస్ చేస్తా, నేను నీకు పోటీ అవ్వను. వాళ్ళు ఎప్పుడు పోటీ అవ్వరు, మార్కెట్ను పంచుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ను వాళ్ళు పంచుకుంటారు, మార్కెట్ను డిస్టర్బ్ అవ్వరు. ఇదే ప్రశ్న ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకు పోటీగా పోరు. మీరు గమనించరా? టాటా వాళ్ళకు పోటీగా పోరు, అంతేకాకుండా స్విగ్గీ, జొమాటో వాళ్ళకు పోటీగా పోరు. మా బిజినెస్ మాది, మీ బిజినెస్ మీది. అర్థమైందా? సో ఇలాంటి కార్పొరేట్ ఇండస్ట్రీలో వీళ్ళని మీరు ఎదుర్కోవాలంటే మీరు ధర్నాలు, రాస్తారోకులు, విప్లవాలు, ఉద్యమాలు ఇవన్నీ పనిచేయవు. అంతేకాకుండా సీఎం గారు మీరు మాకు సాయం చేయండి, లోకల్ ఎమ్మెల్యేలు సాయం చేయండి, ఎంపీ గారు సాయం చేయండి, ఇవి కూడా మీకు సపోర్ట్ చేయవు. జర్నలిస్టులు సాయం చేయండి, యూట్యూబ్ ఛానల్ సాయం చేయండి, వీళ్ళు కూడా మీకు సాయం చేయరు. ఎలా ఎదుర్కోవాలా? మీరే ఎదుర్కోవాలా.
ఎలా ఎదుర్కోవాలా, సబ్జెక్ట్ ఏంటని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? రైట్. ఈ ఆటో డ్రైవర్లు ఏమంటున్నారంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం అంటున్నారు కదా. నిజంగా నష్టపోతున్నారా? రండి చూద్దాం. పిన్ పాయింట్ నేను ప్రతి విషయం కూడా బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సులభంగానే ఉంటుంది, మీకు అర్థం చేసుకోండి. రైట్. ఆటో డ్రైవర్ల రాబడి ఎంతో చూద్దాం. ఇప్పుడు కంపెనీ వాడు 1 కిలోమీటర్కు 12 రూపాయలు ఇస్తున్నా అంటున్నాడు. నిజమే కదా. ఇప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్లు ఒక రైడ్ పడితే యావరేజ్గా 100 రూపాయలు ఇస్తుంది కంపెనీ. అవునా కాదా? రైట్. ఇప్పుడు ఒక రోజు వచ్చేసి ఒక ఆటో డ్రైవరు పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 7 గంటలకు అతని యొక్క డ్యూటీని క్లోజ్ చేసుకుంటారు. ఈ 11 గంటల టైం పీరియడ్లో కంపెనీ వాడు ఇతనికి బుకింగ్స్ ఇస్తారు కదా. ఈ బుకింగ్స్ వచ్చేసి ఒక రోజుకు అంటే ఈ 11 గంటల టైం పీరియడ్లో 1500 నుంచి 3000 రూపాయల మధ్యలో ఒక ఆటో డ్రైవర్ ఒక రోజుకు సంపాదించే అవకాశము కంపెనీలు ఇస్తాయి. ఎట్లా? పర్ కిలోమీటర్ 12 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేసి, అంటే 5 రైడ్లు ఇవ్వచ్చు, 10 రైడ్లు ఇవ్వచ్చు, 2 రైడ్లు ఇవ్వచ్చు, 4 రైడ్లు ఇవ్వచ్చు, ఎట్లయినా సరే ఆటో డ్రైవర్ ఈ 11 గంటలు ఈ కంపెనీ ఈ యాప్ను ఆన్ చేసుకుని పెట్టుకుంటే 1500 నుంచి 3000 రూపాయల మధ్యలో ఖచ్చితంగా ఒక రోజు 11 గంటల్లో అయితే పనిచేస్తే సంపాదించుకుంటాడు. ఇది ఇంతవరకు మీకు ఓకేనా? నేను యావరేజ్గా చెప్తున్నా. ఇప్పుడు ఈ వీడియో పైన మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్, నేను ఫస్ట్ టైం కదా చెప్తున్నాను, మేబీ తప్పులు అయి ఉండొచ్చేమో. ఏదైనా మీకు ఏదన్నా అనిపించినా, మీ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే మళ్ళీ ఏదైనా కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటే కింద కామెంట్స్లో రాయండి. నేను మళ్ళీ అవన్నీ చదువుకొని దాంట్లో ఏదైనా మళ్ళీ పొరపాట్లు ఏదైనా ఉంటే నేను సరిదిద్దుకొని మళ్ళీ మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు మరొక వీడియో చేయమని కూడా చేస్తాను. ఓకేనా? మీరు జస్ట్ ప్రశాంతంగా వినండి, మీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ యావరేజ్గా ఒక ఆటో డ్రైవరు ఒక రోజుకు 2000 రూపాయలు వచ్చింది అనుకోండి. నెలకు 26 రోజులు అంటే 4 ఆదివారాలు తీసేయాలి కదా. అంటే ఆదివారాలని కాదు, ఆదివారాలు కావచ్చు, అంటే కొంతమంది ఆదివారం డ్యూటీకి వచ్చేవాళ్ళు అంటారు, కొంతమంది సోమవారం మానేద్దామంటారు, కొంతమంది మంగళవారం మానేద్దామంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. సో నెలకు 4 రోజులు పక్కన పెట్టేస్తే 26 రోజులు వేసుకుందాం. 26 రోజులు వాళ్ళ ఆటో వెళ్తే కనుక 52,000 రూపాయలు డబ్బులు వస్తాయి యావరేజ్గా. అంటే ఒక హైదరాబాద్లో మొన్న ఒక సర్వే వచ్చింది, మీకు కావాలంటే సర్వే రిపోర్ట్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. మొన్న ఒక సర్వే ఏంటంటే ఒక హైదరాబాద్లో ఒక పర్సన్ బతకాలంటే ఫ్యామిలీ అంతా కలిపి ఖర్చు, అంటే ఇంటర్నెట్ కావచ్చు, పాలకు కావచ్చు, తిండికి, తీర్థానికి, అన్నిటికీ, అంటే స్కూల్ ఫీజులు అన్నీ కలిపి A to Z కలిపి 2 పిల్లలకు, ఒక భార్య భర్త 2 పిల్లలు బతకాలా అంటే వాళ్ళకు 31,000 యావరేజ్ ఖర్చు వస్తుంది హైదరాబాద్ సిటీ ఇన్ టౌన్లో. అంటే కొంతమంది పిసినారుగా ఉంటే, పిసినారని కాదు కానీ కొంతమంది ఒక 5,000 తగ్గించుకోవచ్చు, ఒక 5,000 పెంచుకోవచ్చు, అది వాళ్ళ విషయం. కానీ యావరేజ్ ఖర్చు వచ్చేసి 31,000గా మనం ప్రామాణికంగా తీసుకున్నాం. ఇదైతే మ్యాండేటరీ అనమాట. ఇప్పుడు ఈ 52,000లో నుంచి ఈ 31,000 రూపాయలు మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? 26,000 రూపాయలు వస్తుంది. ఈ 26,000 రూపాయల్లో అడిషనల్గా వీళ్ళకి ఏముంటుంది? మళ్ళీ ఆటో మెయింటెనెన్స్ ఉంటుంది, అంతే కదా. ఆటోకి ఈఎంఐ కట్టుకోవాలా, ఏదైనా డీజిల్ ప్రాబ్లం వచ్చినా, లేకుంటే ఆయిల్ చేంజింగ్ అన్నా, సర్వీసింగ్ అన్నా, క్లచ్లు ఇవన్నీ మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలా. ఒకటి మెయింటెనెన్స్ చేసుకోవాలి, అంటే ఆయిల్ చేంజింగ్ ఇవన్నీ. 2 ఈఎంఐలు కట్టుకోవాలి. 3వది వచ్చేసి ఆటోకు డిప్రిసియేషన్ కాస్ట్ ఉంటుంది. అంటే ఈరోజు ఒక కొత్త ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంగారం కొన్నాం అనుకోండి, ఈరోజు బంగారం రేటుకు 1 సంవత్సరం తర్వాత బంగారం రేటు ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది ఇంక్రీజింగ్ ప్రైస్ కాబట్టి చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఆటో మీద, కారు మీద ఏమవుతుందంటే ఈ రోజు కొన్న ఆటో నెక్స్ట్ ఇయర్ కల్లా దాని యొక్క రేట్ అది తగ్గిపోతుంది. దాన్ని డిప్రిసియేషన్ కాస్ట్ అంటారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తుంది, అంతే కదా. సో ఆటో డిప్రిసియేషన్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాని ఒక 5,000 రూపాయలు పట్టుకోండి. 5 కూడా తీసేస్తే నికరంగా ఒక నెలకు అతనికి 16,000 రూపాయలు మిగులుతుంది ఆటో డ్రైవర్కు. సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయండి, 12 నెలలు కదా, 1,92,000 రూపాయలు వస్తుంది ఒక ఆటో డ్రైవర్కు. ఏది? సంవత్సరం అంతా నాన్ స్టాప్గా ఆటో తోలితే. ఇందులో ఒక చిన్న మైనస్ ఏముందంటే, అత్యంత ప్రమాదకరమైన మైనస్ అనొచ్చు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఒక మనిషి అనేవాడు 8 గంటలు మాత్రమే పనిచేయాలా. ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. 8 గంటలు 6 రోజులు 6 డేస్ అంటే 48 అవర్స్ మాత్రమే నువ్వు పని చేయాలా. పని చేస్తేనే నీ ఆరోగ్యము, నీ మెంటల్ హెల్త్, నీ ఫిజికల్ బాడీ ఇవన్నీ సహకరిస్తాయి. లేదనుకోండి కిడ్నీలు పోవడమో, లేకుంటే నీకు డిప్రెషన్గా మైండ్ పోవడమో, లేదంటే కళ్ళు కనరాకుండా పోవడమో, లేదంటే ఎముకల్లో కీళ్ళు గుజ్జు అరిగిపోవడమో, లేదంటే హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అంటే సరిగా నువ్వు సెక్స్లో పాల్గొనలేకపోవడమో, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. మీరు సంపాదించే డబ్బులన్నీ కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కాదు, చాలా కార్మిక సంఘాలు కూడా ఈ రోజుకు 8 గంటల పని దినాలను ఆమోదింపజేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రోజుకు 11 గంటలు పని చేయాల్సి వస్తుంది నువ్వు ఇండైరెక్ట్. ఎందుకంటే పొద్దున 8కి పోతావు, రాత్రి 7 వరకు వెయిట్ చేస్తూ ఉంటావు. ఎందుకంటే నీకు ఈ రేంజ్లో నీకు డబ్బులు రావాలి కదా.
10 నుంచి 3,000 రూపాయలు వస్తుంది మధ్యలో. ఈ 2,000 రూపాయలు సంపాదించాలంటే నువ్వు ఖచ్చితంగా 11 గంటలు పని చేయాలి. అంటే నువ్వు ఎక్కువ అడిషనల్గా నీకు తెలియకుండా 3 గంటలు పని చేస్తున్నావు. అసలు నువ్వు ఆటో ఎందుకు తెచ్చుకున్నావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కదా. నేను సొంతంగా పని చేసుకోవాలా అని ఉద్దేశంతో తెచ్చుకున్నావు, తోలుకుంటావు. నువ్వు సొంతంగా ఆటో తెచ్చుకొని తోలుకున్నప్పుడు రోజుకు 10 గంటలు కాదు 18 గంటలు పని చేస్తావు, అది నీ ఇష్టం. కానీ ఇక్కడ కంపెనీ ఒత్తిడి అనేది ఉంది. చాలామంది అర్థం కాని విషయం ఏంటంటే, నీకు ఈ 2,000 రూపాయలు, ఈ 1,500 నుంచి 3,000 రూపాయలు డబ్బులు సంపాదించాలంటే నీకు 5 రైళ్ళు, 10 రైళ్ళు, 14 రైళ్ళు, 13 రైళ్ళని పెట్టాలి. రైళ్ళని కంపెనీ పెడుతుంది, నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు అనమాట. ఇది నీకు అర్థం కాదు. అంటే నీకు తెలియకుండా నీతో వాడు ఉద్యోగం చేపిస్తున్నాడు. నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేయట్లేదు, ఉద్యోగం చేయిస్తున్నాడు. ఇది మీ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఒక ఆటో అన్నకు ఎంత రాబడి వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కంపెనీకి ఎంత వస్తుంది అంతే కదా. ఆటో వాళ్ళకి వచ్చినప్పుడు మరి కంపెనీకి కూడా రావాలి కదా. కంపెనీకి ఎంత వస్తుందని చెక్ చేద్దాం. కంపెనీ వాడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఒక ఆటో మైలేజ్ ఎంత వస్తుంది అంటే 1 లీటర్ డీజిల్ పోసినట్లయితే ఒక ఆటోకు 25 నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. మీరు ఆన్ రోడ్ రియల్గా నెట్లో చెక్ చేస్తే 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంటారు, కానీ అవన్నీ ఉత్తమాటలు. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది, క్లచ్ వేయాలి, గేర్ వేసుకుంటుండాలి, ఆపి నడపాలి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక 25 కిలోమీటర్లు అయితే మనం నికరంగా తీసుకోవచ్చు. 30 కిలోమీటర్లు మనం తీసుకోలేము. 25 కిలోమీటర్లు అయితే నువ్వు ఎంత ట్రాఫిక్లో నడిపినా కూడా మ్యాక్సిమం అందుకుంటుంది ఒక ఆటో. 1 లీటర్ డీజిల్ పోస్తే. సో ఈ 25 కిలోమీటర్లు మైలేజ్ ప్రామాణికంగా తీసుకుంటే ఇప్పుడు డీజిల్ కాస్ట్ ఎంత ఉంది? దాదాపు 100 రూపాయలు ఉంది, అవునా? అప్పుడు పర్ కిలోమీటర్ ఎంత అవుతుంది? 1 కిలోమీటర్కి 4 రూపాయలు ఖర్చు వస్తుంది, అవునా? కంపెనీ వాడు ఎంత ఇస్తున్నాడు? 12 రూపాయలు ఇస్తున్నాడు, అంతే కదా. కంపెనీ వాడు 12 రూపాయలు ఇస్తున్నాడు, నీకు ఖర్చు ఎంత వస్తుంది? 4 రూపాయలు వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఓవరాల్గా 8 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఈ 8 రూపాయల ప్రాఫిట్లో నుంచి కంపెనీ వాడు 30% వాడి కమిషన్ కట్ చేసుకుంటున్నాడు, అంతేనా కదా. ఈ 8 రూపాయల ప్రాఫిట్ వచ్చిందండి, ఆటో వాడికి వస్తుంది. ఈ ఆటో వాడికి వచ్చింది కాబట్టి దీంట్లోంచి నేను 30% కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా యాప్ రన్ చేయాలి, నేను తర్వాత నా యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవాలి, నేను మెయింటైన్ చేసుకోవాలి, నాకు కూడా ఆఫీసుల మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 30% కమిషన్ అంటే ప్రాఫిట్ కింద తీసుకుంటున్నాడు. రైట్, ఈ 30% అంటే 8 రూపాయల కిలోమీటర్కి 8 రూపాయల్లో 30% వాడికి కమిషన్ అంటే ఎంత వస్తుంది? వానికి కంపెనీ వాడికి 2 రూపాయల 40 పైసలు వాడికి చెందినట్టు, జేబులోకి వచ్చినట్టు. దీంట్లో వాడు ఏం కట్టాలా? గవర్నమెంట్కు 18% జిఎస్టీ కట్టాలా. 2 రూపాయల 40 పైసల నుంచి 18% జిఎస్టీ కడితే వానికి వచ్చే రూపాయలు ఎంత? 1 రూపాయ 96 పైసలు వస్తుంది కంపెనీ వాడికి. దీంట్లో కూడా వాడు కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి, సెంట్రల్గా. అది కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలంటే ఇది కార్పొరేట్ రేంజ్లో బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి, అంటే 30% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు అంటే అది కార్పొరేట్ రేంజ్కి వెళ్ళిపోతుంది. మీరు ఎనీ ప్రోడక్ట్, ఎనీ కార్పొరేట్ కంపెనీ అయినా సరే 30% అబోవ్ ప్రాఫిట్ని గెయిన్ చేసిన ప్రతి కంపెనీ కూడా కార్పొరేట్ కంపెనీ కింద ట్రీట్ చేస్తారు. ఎందుకంటే విపరీతమైన లాభాలు కదా. అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే 30 రూపాయలు లాభం వస్తుంది. అంటే చాలా ఎక్కువగా బిజినెస్ నడుస్తుంది కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్లో చేస్తారు. ఈ కార్పొరేట్ ట్యాక్స్ అంటే 1 రూపాయ 96 పైసలు కూడా ఇంకొక 22%. ప్రజెంట్ మన ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ రన్ చేసేది 22%. ఈ 2% ట్యాక్స్ తీసేస్తే వాడికి 1 రూపాయ 53 పైసలు మిగులుతుంది. ఏది? కంపెనీ వాడికి 1 కిలోమీటర్కు రూపాయ 53 పైసలు మిగులుతుంది. మళ్ళీ దీంట్లోంచి కూడా వాడు శాలరీలు తీయాలి జనాలకు. మీకు అర్థమైందా? 1 రూపాయ 53 పైసల నుంచి కూడా శాలరీ తీయాలి, తర్వాత ఆఫీస్ మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. మా తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకు డబ్బులు కట్టాలి, అంతే కదా. నీకు యాప్ రన్ కావాలంటే సాఫ్ట్వేర్ రన్ వెనకాల బ్యాక్ ఎండ్లో డబ్బులు కట్టాలి గూగుల్ వాళ్ళకు. సో ఇవన్నీ వాడు రూపాయ 53 పైసలు చదువుకుంటున్నాడు. ఆటో వానికి ఎంత వస్తుంది? ఈ 8 రూపాయల నుంచి 30% అంటే 2 రూపాయల 40 పైసలు తీసేస్తే 5 రూపాయల 60 పైసలు 1 కిలోమీటర్కి ఆటో వాడు సంపాదించుకుంటున్నాడు అని గవర్నమెంట్కి చూపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఓలా బ్యాను, ఓబెర్ బ్యాను, తర్వాత ర్యాపిడో బ్యాన్ అని మీరు అరుస్తున్నారు కదా. ఇదే మీ ఇద్దరి మధ్య ఒక జడ్జిలా కూర్చుంటే ఇదే క్యాలిక్యులేషన్ కంపెనీ వాడు చూపిస్తాడు. కొంచెం అటు ఇటుగా ఉంటాయి, మీకు అర్థమైతే చెప్తున్నా. కొంచెం అటు ఇటుగా చూపిస్తే నేను ఆటో వాడికి నేను అన్యాయం చేయట్లేదు, 1 కిలోమీటర్కు నా యాప్ వల్ల కూడా 5 రూపాయల 60 పైసలు సంపాదించుకుంటున్నాడని కంపెనీ గవర్నమెంట్కి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఓలా బ్యాను, ఓబెర్ బ్యాను నాకు అన్యాయం చేస్తుంది, నువ్వు అరుస్తున్నావు కదా ఆటో డ్రైవర్గా. ఇప్పుడు కంపెనీ వాడు ఉల్టా నీ మీద కేసేస్తాడు, ఎందుకంటే నా కంపెనీని అవమానకరంగా తిట్టినాడు అని. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పర్మిషన్ దావా వేస్తే 1 కోటి రూపాయలకు 50 లక్షలకు 2 కిడ్నీలు అమ్మినా సరే నువ్వు ఆ యొక్క కోర్టు ఖర్చులు తీర్చలేవు. కాబట్టి అందుకే ముందే అన్నాను, ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు మనకు దానిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటని మనం అర్థం చేసుకొని దాన్ని ఎలా అప్లై చేయాలని కొంతమంది నిపుణుల దగ్గరికి వెళ్ళి కొంచెం వాళ్ళ నుంచి నాలెడ్జ్ తీసుకొని బేరీజ్ వేసుకొని
దానికి అనుకూలంగా యాక్ట్ అవ్వాలి తప్ప మనకు నోరు ఉంది కదా, మనం మాట్లాడొచ్చు కదా, నాకు భాష వస్తుంది కదా, నా ఎదురుగా సెల్ ఫోన్ ఉంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడేసి, బూతులు మాట్లాడేసి ఇట్లా కంపెనీల పైన నెగిటివ్గా పెట్టకూడదు. పెడితే మీకు ఇదే ఇప్పుడు నేను చెప్పినా కదా, పర్మిషన్ అదే కంపెనీ పర్మిషన్ దావా వేసి మీ ఐడీస్ని బ్లాక్లో పెడితే మీరు ఏం చేస్తారు? ఒక్కసారి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే మీ జీవితాంతం వెంటాడుతుంది అది. అర్థమైందా? ఇప్పుడు ఆటో అన్న కరెక్ట్గా ఉన్నాడు, కంపెనీ వాడు మీకంటే ట్రిపుల్ కరెక్ట్గా ఉన్నాడు. నాకు వచ్చేది కిలోమీటర్కి ₹53 అండి, దాంట్లో నేను మళ్ళీ శాలరీలు తీయాలి, మళ్ళీ ఆఫీస్ మెయింటెనెన్స్ తీయాలి, మళ్ళీ యాప్ మెయింటెనెన్స్ తీయాలా అంటున్నాడు వాడు. అర్థమైందా? ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది మీరు కనిపెట్టాలి. నేను ఆల్రెడీ చెప్పినా, మీరు కనిపెట్టండి. రైట్, ఇప్పుడు నేను చెప్తున్నాను ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే, ఈయన 11 గంటలు అని చెప్తున్నాను కదా, ఇక్కడ పొరపాటు జరుగుతుంది. కంపెనీ వాడు ఈ యాప్ వాడు ఏం చేస్తున్నాడంటే, నీతో తెలియనీయకుండా రైడ్లు నీకు రెగ్యులర్గా నీకు ఇవ్వకుండా వాడు ఏం చేస్తున్నా అంటే కిలోమీటర్కి ₹12 కవర్ చేస్తూ నిన్ను వెయిట్ చేస్తున్నాడు. అంటే నువ్వు 8 గంటల్లో రూల్ ఏంది, 8 గంటల కల్లా వాడు నీకు ఇవ్వాల్సిన ఈ 1500-2000 మధ్యలో నీకు రైడ్లు ఇవ్వాలా. కానీ వాడు నీకు 8 గంటలకు ఇవ్వట్లేదు, ఒక రోజు అని చెప్తున్నాడు. 11 గంటలకి తెలియదు, 14 గంటలకు తెలియదు. ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. అవునా? ఇప్పుడు మీకు అర్థమైందా? రెండు కూడా ఇద్దరు కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్కి ఏంటంటే సంవత్సరానికి ₹192,000 ఆదాయం అనేది నేనేదో ఇక్కడ చూపిస్తున్నాను, కానీ వాంటింగ్గా రియాలిటీలో ఇంత రాదు. నాకు తెలుసు ఆ విషయం, రియాలిటీలో ఇంత రాదు. ఈ వంతన ఈ రోజుకు 11 గంటలు కష్టపడినాడు అంటే అతని యొక్క ఆర్గాన్స్ విపరీతంగా దెబ్బతింటాయి. మీరు కావాలంటే ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. రోజుకు 11 గంటలకు పనిచేస్తున్నాము, అది కూడా మేము ఆటో వదులుతున్నామని చెప్పండి. మీ కిడ్నీలు ఏంటి, మీ డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, ఏదైనా మన ఇండియన్ రోడ్లు ఏమన్నా సాఫ్ట్గా అద్దంలాగా ఉన్నాయా? ఉండవు కదా, ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఎగుడు దిగుళ్ళు ఉంటే లోపల మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఇంప్రాపర్గా దాని యొక్క జీర్ణరసాలు అంటే సరిగా విడుదల కావు. అంటే మీకు అర్థమైతే చెప్తున్నా తెలుగు భాషలో, ఎందుకంటే మళ్ళీ నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, తర్వాత ఎండకు, గాలికి, చలికి, తర్వాత వేడికి, ఇటువంటి రకరకాల వాతావరణంలో కూడా మీరు ప్రయాణం చేస్తూ ఉండాలి. మధ్యాహ్నం భోజనం ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు ఏమీ తెలియదు. యవనంలో ఉన్నారు కాబట్టి మీరు సరదాగా చేయగలుగుతున్నారు. వన్స్ మీకు 48 నుంచి 50 మధ్యలో వచ్చినాయంటే ఎక్కలేని కాంప్లికేషన్స్ వస్తాయి. మీరు ఊరుకోండి బ్రదర్, ఇంతవరకు ఎవరు తోలలేదా? ఇంతకుముందు చాలామంది కూడా 52, 58, 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఆటోలు తోలుతున్నారు కదా, వాళ్ళకి రాని ప్రాబ్లమ్స్ నువ్వు కొత్తగా చెప్తున్నావే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయా అని అడగచ్చు మీరు. అవునా? మీకే ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వచ్చే అవకాశం ఉందని నేను చెప్తున్నా అంటే, నేను చెప్పట్లేదు. ఇదిగో మీరు 11 గంటలు వెయిట్ చేస్తారు కదా మాకు డబ్బులు రావాలని, ఆ ఎక్కువ గంటలు పనిచేయడం బట్టే మీకు ఇటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. అర్థమైందా? గవర్నమెంట్ ఏం చెప్తుంది, రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేయాలి, మిగిలిన గంటలన్నీ మీ ఫ్యామిలీతో గడపండి, మీరు 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు ఫ్యామిలీతో గడపండి అని గవర్నమెంట్ చెప్తుంది. రోజుకు 48 గంటలు పనిచేయాలి. కానీ మీతో తెలియకుండా రోజుకు 3 గంటలు ఎక్స్ట్రా పని చేయించేసి మీ యొక్క ఆర్గాన్స్ దెబ్బతినడానికి కారణం అవుతుంది. ఓకే, వాటర్ ఇట్ మే బి, ఇది ఒక బిజినెస్ అండి, కార్పొరేట్ బిజినెస్. మేమేమో వాళ్ళకి అన్యాయం చేయలేదు, మేము వెయిట్ చేయమన్నామా 11 గంటలు? 8 గంటలకి పొమ్మనండి, 5 గంటలకు పొమ్మండి, నేనేం ప్రెజర్ పెట్టలేదు కదా అని వాళ్ళు అంటారు కంపెనీ వాళ్ళు. కానీ నీకే తెలియకుండా నీకే ప్రెజర్ ఉండి నువ్వే కూర్చుంటావు. అలాగా నిన్ను కూర్చోబెడుతున్నారు. కార్పొరేట్ ఇండస్ట్రీ ఏంటంటే నిన్ను పని చేయని ప్రెజర్ పెట్టరు, నువ్వే ఆటోమేటిక్గా పని చేస్తూ ఉంటావు. నీకే తెలియదు నేను పని చేస్తున్న వాడి కింద అని. మీరే చాలామంది కొంతమంది వ్యక్తులు తెలివిగా అన్నారు, మేమే ఇంకా ఉండంగా ఇలాగే నడిపినామంటే మేము ఆటో నడపలేమండి, మేమే జీతానికి పని చేయాలా అని. ఆల్రెడీ కొన్ని యాప్స్ చెప్తున్నాయంట, మీకు నెలకు ₹25,000 ఇస్తాం, పని చేయండి డైరెక్ట్గా, నెల జీతం అంతే, మీకు ఎంత వచ్చింది యాప్లో ఎంత మీకు సంబంధం లే, నెలకి 25,000. ఈ విధంగా లెక్కేస్తే నెలకు 16,000 మిగిలేదానికంటే 25,000 మేలు కదా. ఆటో మంది కాదు, దానికి డీజిల్ మంది కాదు, ఏం మంది కాదు, అన్ని కంపెనీ వాడే ఇచ్చుకుంటాడు. నెలకి 20,000 జీతం ఇస్తాను, జస్ట్ నువ్వు డ్రైవర్గా పనిచేయాలి. అయినా సరే నీకు కాంప్లికేషన్స్ వస్తాయి, ఎందుకంటే నీకు 11 గంటలు పని చేస్తున్నాడు యాన్ యావరేజ్గా. సో అప్పుడు ఆ ప్రకారం చేసి 8 గంటలు పని చేసేసరికి నీకు రైట్లు ఎక్కువ ఇస్తాడు, అప్పుడు కంపెనీకి డబ్బులు కదా, అలా అనమాట. సో కంపెనీ చెప్పింది కరెక్టే, ఆటో డ్రైవర్లకు వచ్చే ఆదాయం కూడా కరెక్టే. కాబట్టి మీరు పొరపాటును కూడా చాలామంది ఆటో డ్రైవర్లు కొంచెం అబ్యూజ్గా, అంటే అవమానకరంగా కంపెనీని తిట్టడం కానీ, బాయ్కాట్ అని చెప్పడం కానీ, బాయ్కాట్ అనే పదం మీరు వాడుతున్నారంటే అది చాలా క్రూషియల్ పదం. మీకు అర్థం కావట్లేదు, మీకు ఏదో వాడుతున్నారు, కానీ దయచేసి అలాంటి పదం ఇంకెప్పుడు వాడకండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సరే బ్రదర్, ఇంతవరకు బాగానే ఉంది, మీరు చెప్పింది నాకు అంతో ఎంతో కొంత అర్థమైంది. బట్ ఇప్పుడు మేమేం చేయాలా? మేమైతే నష్టపోతున్నాం కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మేము కంపెనీలకు నెగిటివ్గా మాట్లాడడం, కంపెనీలకు మేము ఏం చేయలేము. ఎందుకంటే పొలిటికల్గా పోయినా మీకు టైం వేస్టే, ఉద్యమాలు, రాస్తారోకలు,
రైలు రూకోలు, తర్వాత విప్లవాలు, ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు రేపు హాట్ టాపిక్ ఉంటుంది, ఎల్లుండి వేరే టాపిక్ ఉంటుంది. మీరు కాదు కూడా మేము అదే కంటిన్యూ చేస్తామంటే పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, తర్వాత జ్యుడిషియల్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది, పెద్ద తలనొప్పి ఉంటుంది, మీరు తట్టుకోలేరు అవన్నీ. ఎందుకంటే అసలే చిన్న ప్రాణాలు కదా. రైట్, ఏం చేయాలనే దానికే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, వినండి. ఒకసారి ఈ ఫిగర్ మీరు బాగా గమనించండి, మీకు అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్ మహానగరం అనుకోండి, ఈ బాక్స్ అంతా వచ్చేసి. ఈ హైదరాబాద్ మహానగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి? 1,00,000 ఆటోలు ఉన్నాయి. మీరే కదా చెప్పారు. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో దాదాపు 15 నుంచి 25,000 ఆటోలు ఉంటాయి. అంతేలే, 15-25,000 ఆటోలు ఉంటాయి. సో ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి, అంటే దాదాపు చాలామంది జనాభా ఉంటారు కాబట్టి, 1,00,000 దాటి ఉంటారు, ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో జనాభా కాబట్టి. 1,00,000 ఆటోలు అయితే ఖచ్చితంగా ఉంటాయి నాకు తెలిసి. మీరే అన్నారు కదా 1,00,000 ఆటోలు అని. రైట్, కొంతమంది ఈ మధ్య వీడియోలో విన్నా, మా 1,00,000 ఆటోలు తీసుకుని వచ్చి మీ యొక్క ఆఫీస్ను ముట్టడిస్తాము, మీ యొక్క కంపెనీ దగ్గర నిలబెడతాము. వద్దు బ్రదర్, టైం వేస్ట్. అలాంటి అస్సలు మీరు మైండ్లోకి తీసుకోకండి. అవన్నీ మీరు అనకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, అలాంటి ఏదైనా వీడియోలు ఉంటే దయచేసి ఇప్పుడే డిలీట్ చేసేసుకోండి. వాళ్ళ కంపెనీలు ఇండైరెక్ట్గా రియాక్ట్ అయినారంటే కనుక బాగుండదు. అవ్వరు, నాకు తెలిసి 99% అవ్వరు. బట్ ఎందుకు నేను చెప్పిన తర్వాతనే మీరు మారండి. రైట్, ఇది ఒక హైదరాబాద్ మహానగరం అనుకోండి. హైదరాబాద్లో 1,00,000 ఆటోలు ఉన్నాయనుకోండి. ఓకే, ఈ 1,00,000 ఆటోలను ఎన్ని కంపెనీలు కవర్ చేస్తున్నాయి? ఓలా, ఊబర్, ర్యాపిడో, ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో యాప్ అనుకోండి, ఇంకోటి ఏదో యాప్ ఏదో గుర్తు రావట్లేదు. ఒక 4 యాప్స్ ఉన్నాయి. అంటే ఈ 4 యాప్స్ వచ్చేసి 1,00,000 ఆటోలు కవర్ చేస్తున్నాయి. మీకు అర్థమైందా? అంతే కదా, ఇంకేముంది, అంతే. మీరు ఇంకా అది తెలివిగా ఏం ఆలోచిస్తున్నారు? ఒక ఆటో అన్న కూర్చుంటాడు, ఆటోలో 3 ఫోన్లు పెట్టుకుంటాడు. ఒక దాంట్లో ఓలా, ఒక దాంట్లో ర్యాపిడో, ఒక దాంట్లో ఇట్లా వేసుకొని ఒకరు కూడా కూర్చొని ఉంటారు. అదేంటంటే, నీ ముక్కుకు ఒకటే తాడేసాను అనుకో, అబ్బాయి ఒకటి తాడేందుకన్నా, ఏదో నా ముక్కు యువతల ముక్కు ఉంది, ఇంకో తాడు వేయి, ఈ 2 కలిపి ఇంకొక తాడు వేయి, నువ్వే పగ్గాల వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది. 3 యాప్లు వేసుకొని కూర్చున్నావంటే దాని అర్థం అదే. అట్లేం లేదు బ్రదర్, నాకు పైసలు వస్తున్నాయి, ఈరోజు పైసలు వస్తున్నాయి, రాబోయే రోజుల్లో నీకు పైసలు రాకుండా పోతాయి, నువ్వు జీతగానే అయిపోతావు. జీతగానే అంటే ఏంది? ఇండైరెక్ట్గా వద్దులేండి, అవన్నీ మన తెలుగులో పదాలు చెప్తే మళ్ళీ బాగుండదు. ఓకేనా? మీకు ఏదైనా దయచేసి ఈ వీడియోలో కొంచెం వ్యంగ్యంగా మీకు ఏదైనా ప్రాబ్లం, ఇబ్బందికరంగా మనోభావాలు ఏదైనా హట్లు గిట్లా అయినట్లు ఉన్నట్లయితే దయచేసి సారీ అండి, మీరేం అనుకోకండి అలాగే నెగిటివ్గా. సబ్జెక్టులు కొంచెం ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అందుకు. రైట్, ఇప్పుడు మీకు 1,00,000 ఆటోలను 4 యాప్స్ కవర్ చేస్తున్నాయి. నేనేమంటున్నానంటే, ఈ 1,00,000 ఆటో వాళ్ళందరూ కలిసి ఒక్క యాప్కే ఎందుకు లింక్ అవ్వకూడదు అని అంటున్నాను నేను. మీకు అర్థమైందా? 4 కార్పొరేట్ కంపెనీలు కలిపి 1,00,000 ఆటోలు మెయింటైన్ చేసినప్పుడు మీ 1,00,000 మంది కలిసి ఒక్క యాప్ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అంటున్నా. బ్రదర్, నాకు ఈ ఐటీ కూడా వచ్చింది బ్రదర్, నాకు కూడా అనిపించింది, నేను కూడా ఒక యాప్, మా ఆటోల కోసం ఒక యాప్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నా. కానీ అది ఎట్లా అప్రోచ్ అవ్వాలా ఏంటి అని నాకు అర్థం కావట్లేదు అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొంతమంది, మాకు గవర్నమెంట్ యాప్ ఓపెన్ చేసి ఇవ్వండి, మేము వాడుకుంటాం. వద్దు బ్రదర్, నేనే మీకు ఐడియా ఇస్తున్నాను కదా, మళ్ళీ గవర్నమెంట్ సీఎం గారిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? రైట్, ఇప్పుడు మీరు యాప్ డెవలప్ చేసుకోవచ్చా? నేను సింగిల్గా యాప్ డెవలప్ చేసుకుంటే నేను రన్ అవ్వగలుగుతానా? నిజంగా దానికి ఎంత ఖర్చు అవుతుంది? మీకు సబ్జెక్ట్ తెలిసింది అనుకోండి, ఆ యాప్ను మీరే ఓపెన్ చేసుకోవచ్చు, మీరే క్రియేట్ చేసుకోవచ్చు, మీరే రన్ చేసుకోవచ్చు. ఆ యాప్ను అసలు ఆ యాప్ కావాల్సిన బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఏంది అనేది సబ్జెక్టు 1-2 సార్లు చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. 4 కంపెనీలు 1,00,000 మందిని ఏర్పాటు చేసి కంట్రోల్ చేసినప్పుడు 1,00,000 మంది కలిసి ఒకటే యాప్లో మీరే సొంతంగా యాప్ క్రియేట్ చేశారనుకోండి, అప్పుడు మీకెంత ప్రాఫిట్ వస్తుంది? అంతే కదా. 4 కలిపి మిమ్మల్ని మెయింటైన్ చేసినప్పుడు నా ప్రాఫిట్ మీకు తక్కువగా వస్తుందని మీరు బాధపడుతున్నప్పుడు, ఒక యాప్ ఉన్నప్పుడు మీకు ప్రాఫిట్ ఇంకెక్కువ వస్తుంది కదా. అసలు ఆ యాప్లు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక యాప్ను రన్ చేయాలంటే కనుక కొన్ని రకాల బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. అంటే బేసిక్స్ ప్రిన్సిపల్స్, బేసిక్ సూత్రాలు అనేటివి మీరు ఫాలో అవ్వాలా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఓలా కంపెనీ ఉంది. ఢిల్లీలో ఏముంటుంది కంపెనీ పేరు? ఓలానే ఉంటుందా? ఏమన్నా మార్పు ఉంటుందా? ఓలానే ఉంటుంది. హైదరాబాద్లో ఓలానే ఉంటుంది. బెంగళూరులో ఓలానే ఉంటుంది. ఇంకా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇంకా గుజరాత్, అస్సాం, సిక్కిం, గ్యాంగ్, ఎక్కడికి పోయినా సరే ఓలా అంటే ఓలా కంపెనీనే అని ఉంటుంది. అర్థమైందా? మీరు కూడా హైదరాబాద్ ప్రిన్సెస్ అంతా యాప్ అంటే ఒక్కటే యాప్ ఉండాలి, 2-3 రకాల యాప్స్ ఉండకూడదు. ఒక్కటే యాప్ ఉండాలంటే మీరు మీకు ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి మీకు అర్థమైంటుంది ఈ పాటికి. మీరు పర్ఫెక్ట్ యూనియన్గా ఉండాలి. అంటే ఒకే మాట మీద కలిసి ఉండాలి. అదే నేను చెప్తున్నా.
ఎంతమంది యూనియన్గా ఉండాలంటే 1,00,000 మంది కూడా ఒక్కటే యూనియన్గా ఉండాలి. అంటే చెప్తాను బ్రదర్, అంటే యాప్స్ ఏంటి, మీరు దానికి ఎంత ఖర్చు అవుతుంది, మీకు డబ్బులు ఎక్కడి నుంచి రావాలా, ఎలా వస్తాయి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, నీకు ఇంకా నేను నెక్స్ట్ క్లారిటీగా అర్థమవుతుంది, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఇంకోటి ఏంటంటే సింగిల్ అకౌంట్, ఈ 1,00,000 మంది యూనిటీలో అయ్యి కూడా సింగిల్ అకౌంటే మెయింటైన్ చేయాలి. లేదండి మేము ఒక 10,000 మంది, మేము వాళ్ళ సిద్ధాంతాలు మాకు నచ్చలేదు, వాళ్ళ మాటలు మాకు నచ్చలేదు, మేము పక్కకు వేరే యూనియన్ పెట్టుకుంటామంటే టైం వేస్ట్ కంప్లీట్గా కొలాప్స్ అవుతారు. ఇప్పుడు ఈ 5,000 ఉన్నాయండి, 5,000 కలిసినప్పుడు ఎదుటిని పని చేయగలుగుతాం. ఈ 5,000 నుంచి 1,000 పక్కకు పోయింది అనుకోండి, పని చేస్తే ఈ ఏలు ఇరుగుతుంది, అంటే పక్కకు పోయిన యూనియన్ దెబ్బతింటుంది. దీనివల్ల నొప్పి అనేది మిగతా వాటికి కూడా నెక్స్ట్ పంచుకు సెట్ కాదు, ఈ చెయ్యి పని చేయకుండా పోతుంది. అర్థమైందా? సో ఒకటే యాప్ రన్ చేసుకోవాలి, ఒకటే అకౌంట్ రన్ చేసుకోవాలి. 1,00,000 మంది కూడా ఒకటే అకౌంట్ ఉండాలి. అంటే అది యాప్లో అకౌంట్ సెక్షన్లో నీకు చెప్తాను, అర్థమవుతుంది. తర్వాత లైవ్ ట్రేసింగ్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. లైవ్ ట్రేసింగ్ అంటే ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రతి ఒక్క 1,00,000 మంది సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి మెయిల్ ద్వారా లేదా వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఏదో విధంగా వాళ్ళకు లైవ్ స్ట్రీమింగ్ అనేది, లైవ్ అకౌంట్ కాపీ అనేది వెళ్ళిపోవాలి. అంటే ఈరోజు ఖర్చు ఎంత పడింది, ఎంత మిగిలింది, ఎంత వచ్చింది, ఏంటి అని ప్రతి నెల ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి. దాన్ని ట్రాన్స్పరెన్సీ అంటారు. అంటే ఎవరికి ఏ డౌట్ రాకూడదు. ఓకేనా? నెక్స్ట్, చాలామంది యూనిటీ అంటేనే లీడర్లు ఎన్నుకోవాలి, నాయకులు ఎన్నుకోవాలి, అంతే కదా. మీరు ఎన్నుకునే నాయకులు ఎలా ఉంటారంటే, ఇన్ జనరల్గా చెప్తున్నా, వాళ్ళు ఆటో డ్రైవర్లే వాళ్ళు కూడా, కానీ వాళ్ళు ఎక్కువ పొలిటిక్స్లో తిరుగుతూ ఉంటారు, సొంత బిజినెస్ చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ పైసలు ఉంటాయి, తెల్ల చొక్కా గంజి చొక్కాలు వేసుకుంటారు. ఏంటి ఎప్పుడు మాట్లాడినా కూడా ఆ రాజకీయ నాయకులతో ఈ రాజకీయ నాయకులతో మాట్లాడుతుంటారు. అయ్యా మాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, ఏం భయపడక తమ్ముడు, నేనే పోయి మాట్లాడుతూ ఉంటాను. లోపల పోతాడు, వాకిలు వేసుకుంటాడు, ఏం మాట్లాడతాడో ఏం చేసినా మనకు తెలియదు. 10 నిమిషాలు అరగంట ఉంటాడు, బయటకు వచ్చినా ఏం లేదు తమ్ముడు, అంతా ఓకే, సెట్, అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, ఇంకా తర్వాత అన్ని సెట్ చేస్తాను, ఏం కంగారు పడక ఏదో మసిపూసి మాడిగా చేస్తాడు, ఇంకా అదే నడుస్తుంది. నేనేం చెప్తున్నా అంటే, మీరు ఎన్నుకునే నాయకుడు ఎవరైతే ఉంటారో, అంటే యూనియన్ నాయకుడు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, కిందోడు పెద్దోడు, ఇంకా 10-15 మంది నుంచి 20 మంది కావాలి కదా. ఒక్కొక్క ఏరియాకి ఒక ఇన్ఛార్జ్, ఒక టీమ్ లీడర్గా ఉండాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక్కడే ఉంటారు కదా. దీని ఒక 8 పార్ట్లు చేస్తే ఇక్కడొక లీడర్, ఇక్కడొక లీడర్, ఇక్కడొక లీడర్, ఈ ఒక లీడర్ ఉంటారు. ప్రతి ముగ్గురు లీడర్కు ఒక లీడర్ మళ్ళీ పెద్ద ఉండాలి. వీళ్ళందరూ ఒక యూనియన్ పెద్ద ఉండాలి. వీళ్ళందరినీ కూడా మీరు ఎలా ఎన్నుకుంటారంటే, వాడు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఆటో డ్రైవరే అయి ఉండాలా. లేదు బ్రదర్, నేను కొంచెం మా అంగిన దాని ఏమంటారు ఐరన్ బట్టలు వేసుకొని తర్వాత పొలిటికల్గా తిరుగుతుంటే అలాంటి వాళ్ళు మనకు అనవసరం. మీ నాయకుడు కూడా మీతో పాటు సమానంగానే ఉండాలి. అంటే మీకు తగినన్నే ఎన్నుకోవాలి, వాడికి ఎక్స్ట్రా రాబడి రాకూడదు. ఒకవేళ వచ్చిన 5,000, 10,000 అంటే ఏదో నడుస్తుంది, కానీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 అంటే ఏడవుతుంది, అవ్వదు కదా. మీరు ఎన్నికిపోతారో ఆయన ముందు ఆయన సౌకర్యం అయిపోతాడు. అలాంటి వాళ్ళని ఎన్నుకోవద్దు. మీరు ఎట్లయితే ఆటో హలో అన్న, నమస్తే అన్న, ఆటో అన్న అంటున్నారు కదా, ఆయన కూడా అలాగే ఆటో తోలుకోవాలి. సార్ రండి సార్, గిరాకీ లేవన్నట్టు. అంటే మేము నెగిటివ్ అంటున్నాను కాదు, వాడు కూడా మీకు ప్రతిరోజు రోడ్డు మీదనే కనబడాలా, అంటే మీకు సమానంగా ఉండేవాడే ఉండాలా. బాగా డబ్బు ఉండి పొలిటికల్ ఉన్నవాడైతే కనుక మీ యూనియన్ని నాశనం చేస్తాడు. కాబట్టి టీం లీడర్ని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోండి. రైట్. బ్యారియర్స్ అంటే అడ్డుగోడలుగా మీకు ఏముంటాయి, అసలు ఎటువంటివి విషయాల్లో మీరు తలదొరిస్తే మీ యూనియన్ నాశనం అయిపోతుంది. మీరు అనుకున్న ఈ యాప్, ఈ 1,00,000 మంది, ఈ సింగిల్ అకౌంటు, ఈ ట్రాన్స్పరెంట్, ఈ లైవ్ ట్రేసింగ్, ఇవన్నీ ఫెయిల్ అవుతాయి అనేది నేను కొన్ని లిస్ట్ అవుట్ చేసినాను. అదేంటంటే నో పాలిటిక్స్. మీరు ఎప్పుడైనా సరే ఈ దానిమంటారు ఈ రూలింగ్ పార్టీ కానీ లేకుంటే దానిమంటారు ఆపోజిషన్ పార్టీలకి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళడానికి ఇష్టపడకండి, వాళ్ళే మీ దగ్గరికి రావాలి. అర్థమైందా? మీరు పొలిటికల్ పార్టీలోకి పోయిన ప్రతిసారి మీకే దెబ్బ పడుతూ ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు అంతే. కాబట్టి పొలిటికల్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి రూలింగ్ పార్టీ ఇష్టం ఉండొచ్చు, కొంతమంది అపోజిషన్ పార్టీ ఇష్టం ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీలోనే చీలికలు ఏర్పడతాయి, మీకే గొడవలు ఏర్పడతాయి. ఇప్పుడు మనకు 2 చేతులు ఉన్నాయన్న, కుడి చేయి బాగా పనిచేస్తే ఎడం చేయి కొంచెం అలా ఉంటుంది. మనకున్న దేహంలోనే అన్ని సమానంగా లేవు. కాబట్టి అందరికీ నచ్చాలని ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకైనా మంచిది ఇటువంటి పొలిటికల్ విషయాలు మనకు చాలా దూరంగా ఉండే. రూలింగ్ పార్టీ అయినా మనకు సంబంధాలు, మీరు ఆటో తోలుకోవాల్సిందే, భోజనం గడవాల్సిందే. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ అయినా మీరు మీ ఆటో తోలాల్సిందే, అంతే కదా. అలాంటి పాలిటిక్స్లోకి మీరు వెళ్ళొద్దు, దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఆ ఎంపీ గారు రండి, ఎమ్మెల్యే గారు రండి, ముఖ్యమంత్రి గారు రండి, ఆ అపోజిషన్ లీడర్ మీరు రండి, వాళ్ళు రండి, ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాదు. రైట్. నెక్స్ట్, నో క్యాస్ట్. మన భారతదేశంలో కుల విధానం అనేది చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే
చరిత్రలో ఇంకా భయంకరంగా ఉండేది. ఇప్పుడు మేబీ కొంతలో మార్పు వస్తుంది. ఇంకా మార్పు రావాలి. ఎందుకంటే సరే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. రకరకాల కులాల వాళ్ళు ఉంటారు. కులాన్ని బట్టి కూడా దయచేసి ఎవరిని కూడా తక్కువ వేసుకోకండి. యూనియన్ ఫెయిల్ అవ్వకూడదు. నెక్స్ట్ రిలీజియన్, మతాలు. క్రిస్టియన్ మతము, తర్వాత హిందూ మతము, తర్వాత బౌద్ధము, పార్సిజము, రకరకాల మతాలు ఉంటాయి. మా మతంలో మా దేవుడు గొప్ప, మీ మతంలో ఈ దేవుడు తక్కువ, మా మత గ్రంథాల్లో మీ దేవుడి గురించి ఉంది, మీ మత గ్రంథాల్లో మా దేవుడు లేడా, చెక్ చేద్దాం బట్టు. ఇలాంటి డిబేట్స్, ఇలాంటి అనవసర డిస్కషన్స్ దాని జోలికి వెళ్ళొద్దు. మతంలో అడుగులు పెట్టద్దు. అంటే మీ మతం మీ 4 గోడల మధ్య మీ ఇష్టం, బట్ యూనియన్లోకి మీ యొక్క యాప్లోకి తీసుకురాకండి. నెక్స్ట్ డిబేట్స్. గొడవ పడతా ఉంటారు. చీటికి మాటికి గొడవలు ఎందుకు వస్తాయంటే నాకు అర్థం కదా. గొడవలు ఒకటే యాప్, ఒకటే అకౌంట్ అందరికీ సమానంగా వస్తాయి. నేను చెప్తాను దాని యొక్క యాప్ అకౌంట్స్ ఎలా ఉంటాయి, డబ్బులు ఎలా ఉంటాయి కూడా నేను చెప్తాను. కాబట్టి డిబేట్స్ పెట్టుకోవద్దు. నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పింది తప్పు, ఇలాంటివి వద్దు. నో డిబేట్స్. అందరు కలిసి ఇప్పుడు మన పక్క మిత్రుడు ఒక 1000 రూపాయలు తింటే మనకేమైనా కుళ్ళు వస్తుందా? నాకు అర్థం కాదు. మన మిత్రుడే కదా, తిని రేపు నాకు తినే అవకాశం ఇస్తారు కదా. సరే నాకు అస్సలే ఇవాళ జీవితంతో వాళ్ళే తింటారు, తిని ఏమైంది? మనం గొడవలు పడి చీలికలు తీసుకొచ్చి ఆ యాప్ని ఫెయిల్ చేయకూడదు, ఆ యొక్క యూనిట్ని ఫెయిల్ చేయకూడదు. రైట్. నెక్స్ట్ నో హైడింగ్. దాపరికం అనేది ఉండకూడదు. నేను ఆల్రెడీ చెప్పినా కదా ట్రాన్స్పరెన్సీ అని. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ఉండాలి, అంతా ఓపెన్ హార్ట్గా ఉండాలి. నేను చెప్పాను కదా ఎవ్రీ మంత్ కూడా ప్రతి ఒక్కరికి అకౌంట్ కాపీ త్రూ ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా వెళ్ళిపోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఏ డౌట్ వచ్చినా సరే, ఎక్కడ ఏ జమా ఖర్చులు, యూనియన్లో డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులకు జమా ఖర్చుని బరాబర్ అకౌంట్ అవ్వాలి. అవుతుంది కూడా. ఎందుకు అవుతుంది నేను చెప్తాను మీకు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మీట్ రెగ్యులర్లీ, డిజిటల్లీ ఆర్ ఫిజికల్లీ. అంటే మీరు ప్రతి నెలకు ఒకసారి కలుస్తారా, లేదంటే 15 రోజులకు ఒకసారి కలుస్తారా? ఈ జూమ్ మీటింగ్లు కానీ, లేకుంటే ఏదన్నా నార్మల్ మీటింగ్లు కానీ, ఖచ్చితంగా మీటింగ్లు పెట్టుకోండి. ఒకదాని నుంచి ఒకటి మాట్లాడుకోండి. డిబేట్ చేసుకోవద్దు. ముందే చెప్పాను కదా, గొడవలు పడకూడదు. సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఏదైనా విషయము. అదొకటి. తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతిదీ కూడా వీడియో తీసుకొని రికార్డ్ చేసుకొని సేవ్ చేసుకోండి. దాని యొక్క డేట్స్ అవన్నీ మెన్షన్ చేసి వీలైతే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమా, లేకుంటే మీరే ఒక ల్యాప్టాప్లో ఏదైనా సేవ్ చేసుకోవడమా అనేది చేస్తూ రావాలి. ఇవి మీ యొక్క బలాన్ని బలపరచుకోవడానికి బేసిక్స్ అనమాట. సరే సార్ మీరు చెప్పింది చాలా బాగుంది, మేము యాప్ స్టార్ట్ చేయాలంటే మా దగ్గర డబ్బులు కావాలి కదా, మాకు చదువు లేదు, జ్ఞానం లేదు, అయినా ఆ డబ్బులు మేము ఎలా మెయింటైన్ చేయాలి, అంత డబ్బులు మా దగ్గర అసలు ఆటో దొరికిన వల్ల మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే కదా మీ సందేహాలు. మీ యొక్క పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీలో ఉన్నటువంటి యూనిటీ యొక్క బలం ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. దీన్ని పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు మీరు 1,00,000 మంది ఉన్నారు కదా, 1,00,000 మంది వచ్చేసి ఒక 100 రూపాయలు చందా ఇచ్చారనుకోండి. దేనికి? మీ యూనియన్కు. మీ యూనియన్ సింగిల్ యాప్, సింగిల్ అకౌంట్. అది కూడా చెప్తా మీకు వివరం చెప్తా. 1,00,000 మంది మీరు 100 రూపాయలు చందా ఇచ్చారనుకోండి, ఎంత అవుతుందో తెలుసా? 1 కోటి రూపాయలు అవుతుంది. ఈ 1 కోటి రూపాయలు సాధారణ బ్యాంకులో పెడితే నెలకు 1,00,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఓకే, కోటి యొక్క బలం ఏంటంటే 1,00,000 రూపాయలు. ఓకేనా? అదే మీరు 200 పెట్టారనుకోండి, 2 కోట్లు వస్తుంది. అదే 1,00,000 మంది ఆటో వాళ్ళలు వచ్చేసి 1,000 రూపాయలు చందా వేసుకుంటే 10 కోట్ల రూపాయల డబ్బులు జమ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు సింగిల్గా ఉన్న నాకు 1,000 రూపాయలు, ఒక ఆటో వాళ్ళకు ఒక 1,000 రూపాయలు ఖర్చు అనేది చందా వేయడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. అదేం దానివల్ల మీ యొక్క కొంపలే మునిగిపోవు. 1,000 రూపాయలు మీకోసమే కదా. ఈ 1,000 రూపాయల నుంచి కూడా మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ కొంచెం 2-3 నిమిషాలు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక 1,000 రూపాయలు ఇచ్చారు, 10 కోట్ల రూపాయలు డబ్బు జమ అయింది. ఈ 10 కోట్ల రూపాయలు మెయింటైన్ చేయడానికి ఇవన్నీ మీకు అంత నాలెడ్జ్, అంత మైండ్ సెట్ ఉండదు. కాబట్టి ఆ అకౌంట్ కోసము ఒక సిఏ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ను, ఒక ఆఫీసర్స్ను, MBA ప్రొఫెషనల్స్ను, ఇలాంటి వాళ్ళందరినీ మీరు రిక్రూట్ చేసుకోవాలి. యాప్ లాంచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళంతా రిక్రూట్ అవుతారు. అదేం పెద్ద విషయమేం కాదు. ఓకేనా? వాళ్ళకి శాలరీస్ కూడా ఎలా ఇవ్వాలనేది కూడా మీకు చెప్తా. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. 1,00,000 మంది ఆటో వాళ్ళు ఒక 1,000 రూపాయలు జమ వేసుకున్నారు, 1,000 రూపాయలు చందా వేసుకున్నారు, 10 కోట్ల రూపాయలు డబ్బులు అయింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర అప్రోచ్ అయ్యి ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాం, బాగానే ఉంది ఇంతవరకు. ఇప్పుడు మీరేం చేయాలంటే ఓలా, ఊబర్ ఇలాంటి యాప్లు ఉన్నాయి కదా, దాంట్లోంచి మీరు ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోయి మీకున్న ఒకే ఒక యాప్లో లాగిన్ అయిపోవాలి. ఈ యాప్ను మీ యొక్క ఆటో వెనకాల స్టిక్కర్ అంటించేసుకోండి. ఇప్పటి నుంచి ఈ ఆటోలను ఈ యాప్లో బుక్ చేసుకోండి, మేము మీకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాము. సేమ్ ఆ యాప్లో వాళ్ళు ఎంత రేట్లు మెయింటైన్ చేసినారు, మీరు కూడా అదే రేట్లు మెయింటైన్ చేయండి. దానివల్ల ఏ పెద్ద కొంపలు అంటుకొని పోవు. అది కూడా చెప్తాను మీకు. ఓకేనా? మీ యాప్ని మీరే ప్రమోట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భయ్యా. కస్టమర్ నేను ఉండా,
ఓలా యాప్, ఓలా ఊబర్లో బుక్ చేసుకుందాం అనుకున్నా. ఓపెన్ చేస్తే అక్కడ ఆటోలు లేవు. నేనేం బుక్ చేసుకుంటా? ఎందుకంటే మీరంతా ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయి కొత్త యాప్లోకి యాడ్ అయిపోయారు. ఇప్పుడు నాకు ఓలా ఊబర్ ఉన్నా కూడా నేనేం చూసుకోలేను. ఊబర్ వాడు 50 కిలోమీటర్లకు ₹10 ఇచ్చినా సరే అక్కడ ఆటోలు లేకుంటే నేను ఏం చేయాలా? బుక్ చేయను కదా. అదే మీ యాప్ ఉందనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి మీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటా. ఎంత ఉంది సేమ్ ఓలా ఊబర్లో ఎంత ఇచ్చారో అంత తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 3-4 యాప్లకు వాళ్ళ మధ్య ఉన్నటువంటి పోటీ కంటే మీరు సింగిల్ యాప్గా రన్ అవుతారు. దీంట్లో ఎటువంటి దాని ఏమంటే డీవియేషన్స్ ఏమీ ఉండవు. మీ యాప్ మీకే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ యాప్లో డబ్బులు ఎట్లా జనరేట్ అవుతాయి, ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది మీకు చిన్న క్యాలిక్యులేషన్ చెప్తున్నా. మీకు అర్థమయ్యే భాషలో మీ స్థాయికి దిగి చెప్తున్నా. జస్ట్ వినండి చాలా. అంటే పెద్ద పెద్ద స్లైడ్లు అవన్నీ వేస్తే నాకు ఎడిటింగ్ అవన్నీ నాకు టైం లేదు కాబట్టి ఇట్లా సింపుల్గా బోర్డు మీద రాసి చెప్తున్నాను. ఓకేనా? చిన్నప్పుడు మన స్కూల్లో చదివినప్పుడు కూడా మన గురువుగారు ఇలాగే చెప్పారు. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను. మరి మీరు ఏమైనా డిజిటల్ నేర్చుకున్నారేమో నాకు తెలియదు. రైట్. ఇప్పుడు పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చూసారు కదా. అంటే మీ యొక్క కెపాసిటీ ఏంది? 10 కోట్ల రూపాయలు ఆన్ ది స్పాట్ మీరు కలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, దానికి మళ్ళీ రిటర్న్ రావాలి కదా. అది చూద్దాం ఎలా ఉంటుందో. ఒక రోజుకు ఆటోకు ₹1000 ఇచ్చామనుకోండి, యాప్ నుంచి ₹1000 వాళ్ళకు ట్రిపుల్ ఇచ్చామనుకోండి. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక రోజుకి ఎంత వచ్చేది? 1500 నుంచి ₹3000 మధ్యలో వాళ్ళు ట్రిపుల్ ఇచ్చేవాళ్ళు. ఎవరు? ఓలా ఊబర్ వాళ్ళు. నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ₹1000 ట్రిపుల్ ఇచ్చారనుకోండి ఆటో వాళ్ళకు. ఈ ₹1000 నుంచి ఒక్క రోజుకు 50,000 ఆటోలు తిరిగినాయి అనుకోండి. అంటే యాక్చువల్గా మీరు 1,00,000 ఆటోలు కదా, లక్ష తిరగలేదు. ఏదో కొంచెం ఆరోగ్యం బాగాలేక అటు ఇటు అవుతుంటారు కదా, ఆబ్సెంట్ అయింటారు కదా. జస్ట్ ఒక 50,000 ఆటోలు తిరిగినాయి అనుకోండి. 50,000 ఆటోలు ఇంటూ ₹1000 ఎంత అవుతుంది? 5 కోట్ల రూపాయలు. అంతేనా? 5 కోట్ల రూపాయలు. ఈ 5 కోట్ల రూపాయలు ఎట్లా జనరేట్ అయింది? మీరు ఎవరు ఇవ్వాల, కస్టమరు ఇచ్చాడు. అంటే జస్ట్ మీరు యాప్లో డిస్ప్లే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో ఆయనకి ఈయనకి ₹30 రైడు, ఈయనకి ₹70 రైడు, ఈయనకు ₹150 రైడు అని వేసారు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? కస్టమర్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీ యాప్ ఓనికి ఇచ్చారు. మీ యాప్ అంటే డబ్బులు ఏంటి? సేమ్ సింగిల్ అకౌంట్లోకి వెళ్తుంది. ఈ అకౌంట్లోకే వస్తుంది. ఓకేనా? ఇక ఒక రోజుకి 5 కోట్ల రూపాయల అకౌంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ 5 కోట్లలో నుంచి ఆ ఓలా ఊబర్ వాళ్ళు 30% యాప్ కమిషన్గా కట్ చేసుకున్నారు కదా. మీరు కూడా 30% యాప్ అనేది 30%ను పక్కకు తీయండి. అదేంటి బ్రదర్, వాళ్ళంటే కట్ చేసుకున్నారు, మరి మేము కట్ చేసుకుని మన యాప్లో కూడా మనం అంతే పర్సెంట్ కట్ చేయాలన్నా అంటే ఆ 30% అబోవ్ కట్ చేయడం వల్ల అది మీకే బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మీ యాప్ అనేది కార్పొరేట్ కంపెనీ కింద ట్రీట్ అవుతుంది. చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు 30% అంటే 5 కోట్లలో 30% అంటే ₹1,50,00,000. ₹1,50,00,000 మీ యాప్కి వచ్చింది డబ్బులు. మిగతాదంతా ఆటో వాళ్ళకి వెళ్ళిపోయింది. మీకు కమిషన్ వచ్చింది. దీంట్లో జిఎస్టీ కట్టాలి కదా. 18% జిఎస్టీ వేసుకోండి. 18% జిఎస్టీ అంటే ₹1,23,00,000 అవుతుంది. దీంట్లో కార్పొరేట్ ట్యాక్స్ 22%. ఇప్పుడు నేను చెప్పాను కదా 30% ఎందుకు కట్ చేయాలంటే మీరు కార్పొరేట్ రేంజ్లోకి వెళ్తారు. కార్పొరేట్ ట్యాక్స్ 22% పడుతుంది. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే మీది కొత్త యాప్ కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారము జస్ట్ 15% ట్యాక్స్ ఉంటుంది కొత్త కంపెనీలకు. పాత కంపెనీలకి అయితే 22%, కొత్త కంపెనీలకి అయితే జస్ట్ 15% ఉంటుంది. సరే, వాటర్ ఇట్ మేబీ పాత కంపెనీ ప్రకారం లెక్కేసుకుందాం. 22% కార్పొరేట్ ట్యాక్స్ పైన సరే మీకు ఒక రోజుకు యాప్కు వచ్చిన ఆదాయం ₹1,00,00,000 ఒక్క రోజుకు. అర్థమైందా? ఇప్పుడు ఈ ₹1,00,00,000లో మీకు చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలి, తర్వాత మీకు ఒక ఆఫీస్ సెటప్ ఉండాలి, ఆఫీస్లో స్టాఫ్ ఉండాలి, యాప్ను బ్యాక్లో రన్ చేసడానికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ వీళ్ళు ఉండాలి, గూగుల్ మ్యాప్స్ వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత మీకు సంబంధించి ఎవరిని చిన్న మెకానిక్స్ గ్యారేజ్ వాళ్ళకు ఏదైనా వాళ్ళందరికీ కలిపి ఒక 40% తీసుకోండి పక్కకు. వాళ్ళ జీతాలు, మెయింటెనెన్స్లు, ఏసీ ఖర్చులు, కంప్యూటర్ ఖర్చులు అవన్నీ తీసేస్తే 40% తీసేస్తే మిగిలిన ఒక రోజుకి మీకు వచ్చే యాప్ ద్వారా వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే ₹60,00,000 అక్షరాల. ఏది నేను రఫ్గా లెక్కేస్తున్నా మీకు అర్థమయ్యే విధానంలో. ఇంకా రియాలిటీకి వెళ్తే ఇంకా చాలా డబుల్ ట్రిపుల్ అవుతుంది అది. రైట్. ఈ 60,00,000 అంటే ఒక నెలకి ఎంత వచ్చినట్టు? ₹18 కోట్ల వస్తుంది. ఒక్క నెలకు ఆటో వాళ్ళు ఒక్క హైదరాబాద్లోనే ఎంతమంది? 50,000 మంది నడుపుతేనే ₹1000 రోజుకి వేసుకున్నా కూడా దాంట్లో ₹700 ఆటో వాళ్ళకి వెళ్తుంది, 30% యాప్కి వస్తుంది, యాప్లో జిఎస్టీ వెళ్తుంది, జిఎస్టీ నుంచి కార్పొరేట్ ట్యాక్స్కి వెళ్తుంది, అవన్నీ పోను మళ్ళీ వచ్చిన డబ్బుల్లోంచి మీ శాలరీలు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్ ఖర్చులు అవన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ వెళ్ళిపోయినా సరే రోజుకు 60,00,000 మిగులుతుంది. నెలకు 18 కోట్లు వస్తుంది. ఒక సంవత్సరానికి ₹216 కోట్ల
ప్రాఫిట్ ఎవ్వరికి తలంచాల్సిన అవసరం లేదు. రైట్ ట్రయల్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, చార్టెడ్ అకౌంటెంట్ ఎన్ని రకాలలో వచ్చినా సరే దిస్ ఈజ్ ద రైట్ ట్రయల్గా ఉంటుంది. మీకు ఎవ్వరికి తలంచాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కానీ ట్యాక్స్ కడతాం, ఇంకా హై రేంజ్కి మనమే కడుతున్నాం, ఇంకా గవర్నమెంట్లో మనకే గౌరవిస్తారు. ఈ యాప్ అంటే మనకంటే మన యూనియన్కు మన యాప్ అన్నట్టు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 216 కోట్లు ఏం చేయాలా? మీరు ఫస్ట్ ₹1,00,000 కట్టి జాయిన్ అయ్యారు కదా, ఫస్ట్ మనం ₹1000 కట్టి జాయిన్ అయ్యారు కదా యూనియన్లోకి, మళ్ళీ మీకు రిటర్న్ ఏమన్నా కావాలి కదా. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇన్సూరెన్స్, మీ ఆటోకు ఫుల్ బాడీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫుల్ బాడీ అంటే ఆటో ఏదైనా బై మిస్టేక్ ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు, ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి. దురదృష్టం మనకు బాగలేదు, బై మిస్టేక్ యాక్సిడెంట్ అంటే దాని అర్థం అదే అనమాట. ఆటో ఇటు నుజ్జు అయిపోయినా సరే మొత్తం ఫుల్ బాడీ కూడా కంపెనీ కూడా తయారు చేసి ఇచ్చేదానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫుల్ బాడీ కవర్ ఇన్సూరెన్స్ అంటారు, లేదా మొత్తం ఏదో నామకే వాసన కానీ ఫుల్ బాడీ ఇన్సూరెన్స్. అది ఈ 216 కోట్ల నుంచే డబ్బులు బయట తీయాలి. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా క్యాష్లెస్ ప్లాన్ చేసుకోండి. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి ఉండాలి? నీకు, నీ భార్యకు, మీ అమ్మ మీ నాన్నకు, మీ అత్త మీ మామగారికి అంటే పిల్లనిచ్చిన వాళ్ళకి, మీ కొడుకు మీ కూతురు ఇద్దరు పిల్లలకు, లేదా ముగ్గురు పిల్లలకు, అందరు కూడా క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేదానికి ఈ 216 కోట్ల నుంచే ప్లాన్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ₹1000 అయింది అనుకో, అబ్బా అందరు తీసుకుంటున్నారు, సో యాప్ నుంచి కాంట్రిబ్యూషన్ 50% 40% వేసుకోండి, మిగతాది మీరు పెట్టుకుని అయిపోతుంది. లేకుంటే ఇదే సరిపోతుంది నాకు తెలిసి. తర్వాత మీరు సంవత్సరానికి మీకు ఈ ఆటో పాడైపోయింది అనుకోండి, ఆటో పక్కనేసి ఏం చేస్తారు? మళ్ళీ ఏదైనా షోరూమ్కి వెళ్ళి ఒక ఆటో కొనుక్కుంటారు. అవునా? అలా కొనుక్కోకండి. మీరు కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వండి. ఇప్పుడు మీరు యూనియన్ ఉన్నారు కదా, ఎన్ని ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి, ఎన్ని ఆటోలు నెక్స్ట్ ఇయర్కి తిప్పడానికి పనికిరావు, వాటిని స్క్రాప్ చేసేయాలని మీకు ఐడియా వస్తుంది కదా. ఆ ఐడియాని బేస్ చేసుకొని సంవత్సరం ముందే లేదా 6 నెలల ముందే మీరు ఆ కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వండి. అయ్యా మేము ఇన్ని ఆటోలు కావాలి ఈ సంవత్సరానికి, 6 నెలల తర్వాత మేము అడుగుతాం, మాకు రెడీ చేయండి, మీకు నెట్ క్యాష్ ఇచ్చేస్తాం. అర్థమవుతుందా? ఆటో ₹3,00,000 వేసుకున్నా, ₹3,00,000 క్యాష్ అండ్ క్యారీ వేసుకున్నా సరే 1 కోటికి 3,000 ఆటోలు బుక్ అవుతాయి. 1 కోటికి 3,000 ఆటోలు వస్తాయి మనకు. మీకు అర్థమవుతుందా? మీ యొక్క మనీ పవర్ ఏంటో అర్థమవుతుందా? నేను ఇంకా పైగా చెప్తున్నాను, మళ్ళీ దీనికి వడ్డీ వస్తుందా? నేను వడ్డీ లెక్క వేయాల, మళ్ళీ దీనికి ఈ ప్రతి నెల 18 కోట్లకు మళ్ళీ దానికి వడ్డీ వస్తుందా? మళ్ళీ ఈ 2016 కోట్లకు మళ్ళీ వడ్డీ వస్తుందా? వడ్డీకి మళ్ళీ వడ్డీ వస్తుందా? చక్రవడ్డీ అంటారు కదా, కాంపోజిట్ ఇంట్రెస్ట్ అంటారు కదా, అలాంటివన్నీ వస్తాయి కదా. నేను అవన్నీ లెక్కేయాల, జస్ట్ కనబడిన ఫిగర్నే వేస్తున్నా. ట్రాన్సాక్షన్ మనీ అంతా ప్రాఫిట్లే ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు మీ ఆటోలో హైఫై మెయింటెనెన్స్ వేసుకోవాలి. ప్రతి ఒక్క ఆటోకు GPS ఫిట్టింగ్ ఈజ్ మస్ట్. నేను చెప్పినాను కదా, కమ్యూనిటీ హెల్పర్స్ అంటే ఎటువంటి సమాజానికి సపోర్ట్ చేసే వాళ్ళుగా ఉండాలన్నమాట. ఆ సపోర్ట్ చేసే వాళ్ళలో ఇప్పుడు ప్రతి ఒక్క ఆటోకు GPS ఉందనుకోండి, ఎక్కడైనా ట్రేస్ అవుతుంది. తర్వాత 3 కెమెరా సిస్టమ్. మామూలుగా చాలామంది ఉంటారు, ఒక ఆటో ఉందండి, ఫ్రంట్ కెమెరా పెట్టుకోవాలి, బ్యాక్ కెమెరా పెట్టుకోవాలి, ఏది ఆటో వెనక పక్కన, ప్లస్ క్యాబిన్ లోపల కూడా ఇంకో కెమెరా పెట్టుకోవాలి, వెనకాల ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారని, విత్ వాయిస్ రికార్డ్. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆటోలో మీ రోడ్డు మీద పోతున్నప్పుడు కూడా అదంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా అబ్జర్వ్ చేస్తున్నట్టే కదా. 1 మంత్ బ్యాకప్ లేదంటే 10 డేస్ బ్యాకప్ పెట్టుకోండి. అది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఏ యాంగిల్లో యాక్సిడెంట్ అయింది, అక్కడ ఏమైనా జరిగిందా ఏంటి, మనము సీసీ కెమెరాలు పైన చూడాల్సిన అవసరం లేదు, మూవింగ్ సీసీ కెమెరాస్గా యూజ్ అవుతుంది. దీనికి గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకే హ్యాపీగా సపోర్ట్ అవుతారు. అర్థమైందా? ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాలు వేయండి. తర్వాత చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే, ఆటో వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో కాకి చొక్కాది ఉంటుంది కదా, మీకు దానికి ఏం చేస్తారంటే పూర్తిగా వేసుకోవడానికి ఇష్టపడరు. అదేంటన్నా ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళు కంప్లీట్గా డ్రెస్ వేసుకొని ఉంటారు, వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఎందుకు వస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిరోజు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఎందుకు వస్తుంది? సగం వేసుకోవడము, అది మాసి, అది ఎట్లుంటుందంటే చాలా వరస్ట్గా ఉంటుంది ఆ యొక్క యూనిఫామ్. నేను చాలామంది ఆటో వాళ్ళని గమనించినాను. ఐఎమ్ రియలీ సారీ టు సే లైక్ దట్. అలాంటి ఆ విధంగా కాకుండా మంచిగా వేసుకునే డ్రెస్సు, దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ కదా. సో యూనిఫామ్ ఈజ్ మస్ట్. యూనిఫామ్ మీద మీ యొక్క ఐడెంటిటీ, మీ పేరు, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క పేరు ఎట్లయితే ఇట్లా ఎదురుముల పైన రాస్తారో, అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క ఐడి మీ యాప్లో ఉంటుంది కదా, యాప్ ఎంప్లాయీ ఐడి లెక్క వేసుకోండి. ఇంకా మీరు ఏమంటారు ఐడి కార్డ్ వేస్తే ఇంకా మరీ మంచిది, అది ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఈ విధంగా డ్రెస్ కోడ్స్ ఇవన్నీ మీరు ఇన్నోవేటివ్గా చేయగలిగితే, నిజంగా చెప్తున్నాను బ్రదర్, నిజంగా చెప్తున్నాను అన్న, మీరు ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యా అని అడుక్కోవడము
సారీ, ఈ పదం వాడినందుకు నన్ను మన్నించండి. ఎందుకంటే చాలామంది మీకు ఏం చేయాలో అర్థం కదా, ఏ దారిలో పోవాలో మీకు అర్థం కావట్లేదు. నేను అందుకని ఒక దారి చూపించాను. నాకు తెలిసిన జ్ఞానము, నాకు తెలిసిన చదువు, నాకు ఎందుకంటే ఆటో వాళ్ళు నాకు కూడా ఎన్నోసార్లు హెల్ప్ చేశారు. ఎందుకంటే మా అమ్మగారికి కానీ లేదా నాకు కానీ పర్సనల్గా ఏదైనా అవసరాలకు ఉన్న హాస్పిటల్ కన్నా కూడా ఎన్నోసార్లు నేను ఆటో వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు, సహాయం చేశారు. ఓకే, వాటర్ పేపీ మనం అమౌంట్ ఇచ్చినాం, అది వేరే విషయం. ఇన్ టైంలో రెస్పాండ్ కావడం అనేది టైం కాని టైంలో అంతే కదా. ఇటువంటి వాటిలో నాకు హెల్ప్ చేశారు కాబట్టి అట్లీస్ట్ నా తరఫున ఎంతో కొంత మీకు నేను చదువుకున్న నా జ్ఞానము, నా అనుభవము, నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఓపెన్గా చేసి మీ స్థాయికి దిగి మీకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క వీడియోని తయారు చేశాను. ఈ యొక్క వీడియోని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. సో ఇది జస్ట్ బేసిక్ మాత్రమే, ఒక పునాది మాత్రమే, ఒక ఐడియా మాత్రమే ఇచ్చాను. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది. ఎక్కడెక్కడ ఎటువంటి డ్రాబ్యాక్స్ చేయకూడదు ఏంటిని నాకు తెలిసి ప్రతి పాయింట్ డిస్కషన్ చేశాను. ఇంకా ఏదైనా పాయింట్స్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక జస్ట్ ఇక్కడ ఈ వీడియోలో కింద కామెంట్ రాయండి, ఐ విల్ రెస్పాండ్. ఓకే, ఏదైనా బై మిస్టేక్ ఈ వీడియోలో ఎవరికైనా బై మిస్టేక్ పొరపాటుగా ఏదైనా అని ఉంటే దయచేసి మన్నించండి. ఓకేనా, మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.